కీలేరిగి వాత పెట్టాలి అన్న పాత సామెతను దశాబ్దాలుగా మన కేంద్ర ప్రభుత్వాలు తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. కాకపోతే ఇందులో చిన్న తేడా. కీలు ఎక్కడ విరిగినా, నొప్పి ఎక్కడున్నా వాత మాత్రం ఒకేలా పెడుతున్నాయి. తాజాగా కర్ణాటక మంత్రి శివకుమార్ మీద జరుగుతున్న ఐటీ దాడుల నుంచి మొదలు పెడితే ఈ చరిత్ర చాలా దూరం వెళుతుంది. మాట వినడం లేదా? సిబిఐని పంపించండి. గొంతులేస్తోందా? ఈడీని రెడీ చేయండి. తోక జాడిస్తున్నారా? ఐటీని రంగంలోకి దింపండి. ఇదేదో ఇప్పటి అధికార పార్టీ తీరనుకుంటే పొరపాటే. దశాబ్దాలుగా దేశంలో ఉన్న దర్యాప్తు సంస్థలకు ఉన్న పనులతో పాటు అదనపు బాధ్యతలు కూడా అప్పగించడం అనధికార ఆనవాయితీ అయిపోయింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇలా 3 స్వతంత్రంగా నడుచుకోవాల్సిన దర్యాప్తు సంస్థలు. కానీ అవి కాగితాల్లో రాసుకోవడానికి మాత్రమే. వాస్తవంగా అయితే ఈ 3 సంస్థలు ఎప్పుడో కేంద్ర ప్రభుత్వాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయాయి. నిజానికి చిన్నా చితక కేసుల్లో ఈ దర్యాప్తు సంస్థలన్నీ చాలా స్వతంత్రంగా, నిజాయితీగా వ్యవహరిస్తాయేమో గాని కొన్ని విషయాలకొచ్చేసరికి మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టల్లా ఆడాల్సిందే. ఇంతలా దర్యాప్తు సంస్థల్ని వాడుకుంటున్నారు, వాటితో తమ రాజకీయ ప్రత్యర్థుల్ని ఆడుకుంటున్నారు. అవును, దర్యాప్తు సంస్థలు స్వతంత్రం కాదని, వాటిపై ఒత్తిళ్లున్నాయని ఎన్నోసార్లు బహిరంగంగా తెలిసొచ్చింది. చాలా అంశాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది కూడా. ఎక్కడి వరకు ఎందుకు, తాజాగా కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్ పై ఐటీ డిపార్ట్మెంట్ విరుచుకుపడింది. ఢిల్లీ, కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో బుధవారం దాడులకు దిగింది. గురువారం ఆయన బంధుమిత్రుల ఇళ్లపైన ఐటీ అధికారులు రైడ్స్ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు అన్ని దాడుల్లోనూ భారీగా నగదు, ఆభరణాలు గుర్తించారు. ఈ దాడుల్లో శివకుమార్ కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు, వాటిల్లో చాలా వరకు బినామీల పేర్ల మీద ఉన్నట్లు తేలింది. శివకుమార్ మామగారింట్లో కూడా ఐటీ రైడ్స్ చేసింది. బావమరిది పేరుతో ఆయన కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. వీటితో పాటు శివకుమార్ ఇంట్లో ఉన్న 5 సీక్రెట్ లాకర్లను కూడా ఐటీ స్వాధీనం చేసుకుంది. వాటిలో 4 పాస్వర్డ్లు సేకరించి అందులో ఉంచిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఇంతవరకు ఈ ఎపిసోడ్లో ఎక్కడా తేడా కనిపించదు. ఒక అవినీతి మంత్రి భరతం పట్టిన ఐటీ శాఖగానే జనాల ముందు అది కనిపిస్తుంది. కానీ తరచి చూస్తే ఇంత హఠాత్తుగా శివకుమార్ ఐటీ టార్గెట్లోకి ఎలా వచ్చాడా అన్నది అర్థమవుతుంది. నిజానికి దక్షిణాదిన ఈ ఐటీ రైడ్ల లింక్ ఇక్కడికి కాదు, ఉత్తరాదిన గుజరాత్లో మొదలైంది. అవును, గుజరాత్ రాజకీయ సంక్షోభం నుంచి పుట్టిన ఐటీ రైడ్స్ ఇవి. గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గంపగుత్తాగా బీజేపీలోకి వెళ్లిపోతున్నారు. 2012 ఎన్నికల్లో 57 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన కాంగ్రెస్ దగ్గర ఇప్పుడు 45 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు ముందే చాలా మంది బీజేపీ వైపు గోడ దూకేశారు. ఇప్పుడు మరికొన్నాళ్లలో రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి. గుజరాత్ కాంగ్రెస్ తరపున రాజ్యసభకు అహ్మద్ పటేల్ ను పంపాలని కాంగ్రెస్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. గుజరాత్ కోటాలో కాంగ్రెస్ కి ఒక రాజ్యసభ ఎంపీ దక్కుతుంది. కానీ అందుకు 45 మంది ఎమ్మెల్యేల కనీస మద్దతు అవసరం. అయితే అహ్మద్ పటేల్ ఎన్నికను ఎలాగైనా అడ్డుకోవాలన్న కుట్రతోనే బీజేపీ తమ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తోందంటూ కాంగ్రెస్ గోల చేస్తోంది. ఇలాంటివి జరగకూడదు. ఇప్పుడు మనం ఎలక్షన్ చూసామండి, ఆర్కెనాగ్ ఎలక్షన్స్, దానికి ఇన్కమ్ ట్యాక్స్ రేటుకు సంబంధం ఏముందండి? లేదు కదా. తర్వాత ఇప్పుడు గుజరాత్లో 40 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు. మీరు ఎంత ఇండిపెండెంట్గా ఆయన మన ఆర్థిక మంత్రి చెప్పినా కూడా ఏమని, దీనికి మీ ఎమ్మెల్యేస్కు సంబంధం లేదు, మేము ఏదో ఒక కేసును వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, అందుకని మాత్రమే మేము అక్కడికి బెంగళూరు పోయాము అంటే నమ్మశక్యంగా ఉండదు. ఎందుకంటే డిపార్ట్మెంట్కి కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. అది పొలిటికల్ బాసెస్ ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఆ ప్లాన్స్ని మార్చలేరు. దాన్ని యాక్షన్ ప్లాన్ అంటాం. ప్రతి సంవత్సరము ఒక సెప్టెంబర్ ముందరేనండి సిబిడిటీ ఒక యాక్షన్ ప్లాన్ అందరి ఆఫీసర్లకు సర్క్యులేట్ చేస్తుంది. దాని అర్థం ఏంటి? దీని ప్రకారం మీరు సర్చెస్ చేయండి, దీని ప్రకారం మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, ఈ గైడ్లైన్స్ ప్రకారం మీరు దర్యాప్తు చేయండి అని. అయితే గుజరాత్ రాజకీయాలకు కర్ణాటక మంత్రికి లింక్ ఎక్కడ కుదిరిందన్నది కూడా ఆసక్తికరమే.
తమ ఎమ్మెల్యేలు బీజేపీ బారిన పడకుండా కాపాడుకునేందుకు గుజరాత్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ తీసుకుని బెంగళూరు శివార్లలో ఉన్న ఈగిల్టన్ గోల్ఫ్ రిసార్ట్ లో క్యాంప్ రాజకీయానికి తెరలేపింది. ఈ రిసార్ట్ లో సదరు 45 మంది ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరగణం, కుటుంబ సభ్యులు కలిసి దాదాపు 200 మందికి పైగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇంతమంది బాగోగులు, ఖర్చులు అన్నీ చూసుకునే బాధ్యతను కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక మంత్రి శివకుమార్కి అప్పగించింది. అధిష్టానం ఆదేశాలు రాగానే శివకుమార్ రిసార్టుకు వెళ్లి మరి వాళ్ళందరి బాగోగులు చూసుకుంటున్నారు. అయితే ఇందుకోసం ఆయన్ను కట్టడి చేయడానికే ఇలా ఐటీ దాడులు చేశారన్నది కాంగ్రెస్ నేతలు చేస్తున్న. అయితే ఈ దాడుల వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని ఐటీ శాఖ చెప్పుకొస్తోంది. కానీ ఒక రాష్ట్ర మంత్రి మీద ఇంత సడన్ గా ఐటీ దాడులు చేయడం వెనుక బీజేపీ కుట్ర ఉందన్నది కాంగ్రెస్ చేస్తున్న విమర్శ. ఎందుకంటే ఇప్పటికే గుజరాత్ ఎమ్మెల్యేలో కొంతమందితో బేరసారాలు మొదలుపెట్టిన బీజేపీ నేతలు దారికి రాని వారిపై ఈడీ, ఐటీలను ప్రయోగిస్తామని పరోక్షంగా బెదిరించారన్నది గుజరాత్ కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న విమర్శ. మొత్తంగా ఈ ఐటీ దాడుల వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయో లేదో ప్రస్తుతానికి తెలియకపోయినా ఇంత హఠాత్తుగా ఒక రాష్ట్ర కేబినెట్ మినిస్టర్నే ఐటీ శాఖ టార్గెట్ చేయడం మాత్రం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక్క శివకుమార్ ఇష్యూనే కాదు, మొన్నటికి మొన్న తమిళనాడు ఇష్యూలో కూడా ఇలాంటి దారుల్లోనే అడుగులేసింది బీజేపీ. జయలలిత మరణం తర్వాత తమిళనాట తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూసిన కమలనాథులు ప్రత్యర్థులను దారికి తెచ్చుకోవడానికి ప్రయోగించిన బ్రహ్మాస్త్రం కూడా ఐటీ శాఖనే. అప్పట్లో శశికళకు ఆప్తుడిగా ఉన్న శేఖర్ రెడ్డి ఇంటిపై హఠాత్తుగా ఐటీ అధికారులు దాడులు చేసి 100 కోట్ల కొత్త కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. అప్పటికి బ్యాంకుల ఆంక్షలతో రోజుకు 4,000 మాత్రమే దొరుకుతున్న టైంలో ఇన్ని కొత్త నోట్ల కట్టలు దొరకడం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రిగా ఉన్న పళనిస్వామి ఆయన ఫ్లోర్ టెస్ట్లో అంటే బల పరీక్షలు ఎదుర్కొనే సమయంలో కోట్లు తారుమారయ్యాయి, కోట్లు చెల్లించారు అనేది అందరు పత్రికల్లో వార్త వచ్చింది. కానీ ఆయన మీద ఏ సిబిఐ వెనకపోదు, ఈడీ పట్టించుకోదు. కానీ కర్ణాటకలో గుజరాత్ ఎమ్మెల్యేలు ఉంటే మాత్రం వెంటనే కర్ణాటక మంత్రి పైన సిబిఐలు, ఈడీలు, ఐటీలు, రకరకాల సంస్థలు వస్తాయి. మరి తమిళనాడు పళనిస్వామికి ఒక పద్ధతి, కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రికి మరో పద్ధతి ఉండకూడదు. తప్పంటూ చేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అందువల్ల ఎప్పుడైనా ఈ అనుమానం ఎందుకు కలుగుతుందంటే ఇలాంటి పరిణామాలను చూసినప్పుడు కలుగుతుంది. ఒక్క శేఖర్ రెడ్డే కాదు, ఆయనతో పాటు ప్రస్తుత తమిళనాడు సీఎం పళనిస్వామితో సహా మరో 2 అన్నాడీఎంకే నేతల ఇళ్లపైన ఐటీ దాడులు జరిగాయి. అప్పటికి తమిళనాట పాగా వేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ జయలలిత మరణం తర్వాత పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు, రాజకీయ ప్రత్యర్థులను తమ దారికి తెచ్చుకునేందుకు ఐటీ అస్త్రాన్ని ప్రయోగించిందన్న విమర్శలు వినిపించాయి.